భారతదేశంలో అనేక రాష్ట్రాలలో భయంకరమైన వరదలతో, జల ప్రళయాలతో అనేక ప్రాణ నష్టము, పశువుల నష్టము, ఆర్థిక నష్టము కలుగుతుందని మీకు తెలుసా? ఎందుకు వచ్చిందో తెలుసా? చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రార్థన చేయండి. అక్కడున్న పరిస్థితులు చక్కబరుచుకొనకు దేవుడు సహాయం చేయట కొరకై. ముందుగా నేను ఒక వీడియోని చూపిస్తాను, చూడండి. ఎంతో బాధాకరమైన సంఘటన. కార్లు కొట్టుకొని పోతున్నాయి, పశువులు కొట్టుకొని పోతున్నాయి, బ్రిడ్జీలు కూలిపోయినాయి, రాకపోకలు బంద్ అయిపోయినాయి, మనిషి నడవడానికి చేత కావటం లేదు. అస్సాం అనే ప్రాంతం ఘోరమైన పరిస్థితుల్లో ఇప్పుడు అస్సాం ప్రజలు బాధపడతా ఉన్నారు. దయచేసి వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఒక వ్యక్తి ఆ బ్రిడ్జిని పట్టుకొని, వాళ్ళ అన్ననో ఎవరో చొక్కా పట్టుకున్నాడు. గుండె తరుక్కుపోతా ఉంది. చొక్కా పట్టుకొని లాగుతా ఉన్నాడు. ఎంతసేపు లాగుతాడు? ఎంతసేపు లాగితే తను ఉంటాడు? చేతకాడు. ఇతనికే పట్టు లేదు, మరి అతనే విధంగా లాగలడు. అయ్యో, పశువులు కొట్టకపోతుంటే, మనుషులు మిద్దెల మీదకి ఎక్కి ఆగిపోయి ఉంటే, మెరుపులు వడగండ్ల వానతో ఇబ్బంది పడతా ఉంటే, షాపింగ్ మాల్లు కూలిపోతూ ఉంటే, అపార్ట్మెంట్లు అంతస్తులు కూలిపోతే, కరెంటు పోయి అల్లాడిపోతున్న అస్తవ్యస్తమైన జీవన స్రవంతికి ప్రజల యొక్క విధానాలను చూసినప్పుడు ఎంతో బాధేస్తూ ఉంది. భారముతో ప్రార్థన చేద్దాం. మునుపెన్నడు కలగని వర్షమో, ఎన్నడూ రాని వర్షమో అస్సాం ఆ ప్రాంతంలో కలుగుతూ వచ్చింది. నెల రోజులు పడవలసిన వర్షము ఒక్క రోజులో పడితే ఎలా ఉంటుంది? అది అస్సాంలో జరిగింది. ఇప్పటికీ ఆగలా. వరద విద్యుత్ అయిపోయింది. మనుషులు ఎక్కడ పోయినారో, ఎక్కడ చనిపోతున్నారో, తల్లి ఎక్కడో, కూతురు ఎక్కడో, పిల్ల ఎక్కడో తెలియట్లా. తల్లి జాడ పిల్లకు లేదు, పిల్లి జాడ తల్లికి లేదు. ఎంత వేదనకరం, ఎంత బాధకరం. ఎందుకు ఈ పరిణామాలు? కారణం ఏంటి? ప్రకృతి విపరీతమైన కోపమో, ప్రకృతికి అప్పగించబడింది. ఘోరమైన వ్యసనం. అస్సాం అనే ప్రాంతంలో ఈ మధ్యకాలంలో చాలా రోజుల నుంచి క్రైస్తవులను బాధ పెడతా వచ్చేవాళ్ళు. 2019 నుంచి ఈ 2026 కూడా సరిగా క్రిస్మస్ చేసుకోలే తెలుసా? 2025, 26లో కూడా అస్సాంలో క్రిస్మస్ జరుగుతూ ఉంటే, ఒక స్కూల్లో సెయింట్ జేవియర్, సెయింట్ ఆన్సో ఇది సంథింగ్ జరుగుతూ ఉంటే, మత ఉన్మాదులుగా అయిన వ్యక్తులు క్రిస్మస్ స్కూల్లో జరుగుతున్న దాంట్లోకి వెళ్ళిపోయి, ఆ బొమ్మలు ఉంటాయి కదా, వారు ఆడుకునే బొమ్మలు, అవి క్రిస్మస్ తాత బొమ్మలు మొత్తం కాల్చేశారు. తర్వాత అక్కడున్న టీచర్లు నానారభసమైన మాటలు, బూతులు మాట్లాడుతూ వచ్చారు. అనేక ప్రాంతాల అస్సాంలో జరిగిన సిచ్యువేషన్, మత ఉన్మాదులు. మేము ధర్మము కొరకు, న్యాయము కొరకు బ్రతుకుతున్నానని చెప్పి చేసిన పరిస్థితి వలన, పరిణామం వలన, కొంతమంది చేసిన పాపం వలన ఈరోజు ఇంతమందికి నాశనం ఏంటి? ప్రేమైన ప్రజల జ్ఞాపకం చేసుకోండి, అర్థం చేసుకోండి. దేవుడు ప్రకృతికి ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. ఆ ప్రకృతికి ఇచ్చిన ఆజ్ఞ ద్వారా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, కార్లన్నీ నీళ్ళలో కొట్టుకుపోతున్నాయండి. కొన్ని లక్షల రూపాయలు, దాదాపు కొన్ని వందల రూపాయలు నేల మట్టం అయిపోయినాయి. సరే, నేల మట్టం రూపాయలు పోతే ప్రాణ నష్టం. బైబిల్లో ఆనాడే ప్రళయం వచ్చింది అని నోవాహు గురించిన మాటలు మనం వింటాం. జల ప్రళయం వచ్చిందని.
ప్రేమిణ సహోదరుడా, సహోదరి, ఈరోజు ఈ క్రైస్తవం అంటే ఏదో ఆశామాషి వారనుకుంటున్నామేమో. అక్కడ అనేక మందిని కొట్టి బాధ పెట్టి స్కూల్లోకి వెళ్ళి వీళ్ళందరూ జెండాలు వేసుకొని ఏదో ఒక పదాన్ని ఉపయోగిస్తూ మాట్లాడుకుంటూ వెళ్ళిన పరిణామము ఈరోజు కేకలేస్తూ ఉన్నారు. అస్సాం గురించే కాదు, ఇంకా చాలా విషయాల గురించి నేను చెప్తాను మీకు. నెక్స్ట్ ఇంకొక ప్రాముఖ్యమైన రాష్ట్రం గురించి నేను చెప్తాను. ఎందుకు జరిగింది, కారణం. ఊరకెందుకు చేస్తాడండి దేవుడు? ఎందుకు చేస్తాడు దేవుడు? ఊరక చేస్తాడా? ప్రకృతి ఊరక కోపడుతుందా? ప్రకృతిని ఆరాధిస్తూ ప్రకృతిని చేసే వ్యక్తులమైన మా మీదనే కోపం అనుకుంటారా? కాదు. మానవుడు చేసిన పాపం వలన, మానవుడు చేసిన కార్యాల వలన, అట్ ద సేమ్ టైం పొల్యూషన్, చెట్లు కొట్టడము, వ్యభిచారము, దొంగతనము, నరహత్య, దేవుని బిడ్డలను బాధ పెట్టడం, ఇవన్నీ ఉండటం వలన నష్టమే. ఈరోజు ఎంతో మంది క్రైస్తవ మిషనరీలు అక్కడికి వెళ్ళి చేస్తూ ఉన్నారు సహాయం, తెలుసా? దయచేసి జ్ఞాపకం చేసుకుందాం, భారంతో ప్రార్థన చేద్దాం. నాకైతే గుండె నలిగిపోతా ఉంది ఆ వీడియోలు చూస్తే. డిస్టర్బింగ్ వీడియోస్, డిస్టర్బెన్స్, బాధ. ఏమని చెప్పగలం వాళ్ళకి? ఏమని ఆదరించగలం? ఏమని ఓదార్చగలం? అస్సాంలో జరిగిన పరిణామాలు, అస్సాంలో జరిగిన పరిస్థితుల్లో నెల రోజులు పడవలసిన వర్షము ఒక్క రోజే పడిందంటండి. కొండల నుంచి, ఆ యొక్క ప్రాంతాల నుంచి, మేఘాలయ నుంచి, సిక్కిం నుంచి విస్తృతమైన వరద. ఇంతమంది అక్కడ ఉన్న బీజేపీ వ్యక్తి మాట్లాడుతూ వచ్చాడు కొన్ని సంవత్సరాల క్రితం, నెలల క్రితము ఆ ప్రదేశంలో క్రైస్తవులు ఉండని కాకండి, వాళ్ళ బొమ్మల ఇంట్లో ఉండొద్దు, ఆ యేసు వద్దని మాట్లాడుతూ వచ్చాడు. ఏమెంత, ఎందుకు ఆ బాధ? కారణం ఏంటి? దేవుడు అంటే మౌనంగా చూసేవాడు అనుకుంటున్నారా? రోషము గల దేవుడు ఆయన, దహించు అగ్ని. తెలియదనుకుంటున్నారు, ఏమి చేయలేడు అనుకుంటున్నారేమో. ప్రకృతి ఆజ్ఞ ఇస్తే ఏమి చేయగలవు మానవుడా? నీరు, నిప్పు, గాలి సమస్తం కలిసిందనుకో ఏ మాత్రం చేయలేం మనం. సమస్తమును సృష్టించిన సృష్టికర్త, సమస్తను కలగజేసిన దేవాతి దేవుడు, ఎవరు దీనికి ఆది సంభూతుడు, ఎవరు దీనికి ఆది పురుషుడు, ఎవరు దీన్ని సర్వస్వం కలగజేసిన దేవుడు? ఆలోచించు, థింక్. నేను చెప్తే కాదు, నువ్వు చెప్తే కాదు, బైబిల్ చదువు, జరిగిన పరిణామం చదువు. జల ప్రళయములో కొట్టకపోయిన ప్రజల సంగతిని చూడు. రాబోతున్న విపత్తి ఎంత ఘోరం. అనుకున్నారు అందరు ధనవంతులు, డబ్బు ఉందండి మాకు, కార్లు పోయినాయి, మొబైల్స్ కొట్టుకుపోయినాయి, ఇల్లు లేదు, నిరాశ్రయులుగా బాధపడుతున్నారండి. అబ్బా, ప్రార్థన చేద్దాం. దేవుడు సహాయించండి. పరిశుద్ధుని దేవా, అస్సాం పరిస్థితులు మార్చండి నాయన. దేవా, మనుషులు సృష్టించిన దేవుడెవరో తెలుసుకునే ధన్యత దయచేయండి. నీ వైపు చూస్తూ నీ కృపను కోరుతుండగా పొరపాట్లు మన్నించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున వారి తరపున బ్రతిమిలాడి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అస్సాం గురించి భారతంతో ప్రార్థన చేద్దాం. భారతదేశ పరిస్థితి గురించి ప్రార్థన చేద్దాం. భారతదేశానికి క్రైస్తవుడికి ఆభరణం. గమనించండి, ఎవరో చెప్పే మాటలు వినొద్దు.